హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. వినాయక పండుగ అయితే మేము చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారుగా, వాళ్ళతోనే సపరేట్గా మేము వినాయకుని కూర్చోబెట్టుకున్న జస్ట్ ఇంట్లోనే ఫొటోస్తోనే చేసుకున్నాం అనమాట. దానికి నేనైతే ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి మోదకాలు. అది చేయడం అంటే నాకు చాలా ఇష్టము, కానీ ఎప్పుడూ కుదరలేదు. ఇన్ని రోజుల్లో కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాను. నేనైతే దీన్ని యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. దానికోసము కప్పు ముట్నాల పప్పు అండ్ కొబ్బరి, ముప్పావు కప్పు బెల్లం అయితే కావాలి. అండ్ 20 వరకు జీడిపప్పు తీసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే బ్రౌన్ కలర్లో ఉంటుంది కండి పైన, దాన్ని తీసేయాలన్నమాట. తర్వాత ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలి. మనం ఇలాచీ పౌడర్ ఉంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇలాచీ ఉంటే దీన్ని పిండి మిక్సీ పట్టేటప్పుడే దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని ఆ పౌడర్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట, సిమ్లో పెట్టేసి, లేకపోతే మాడిపోతుంది. నేను ముందుగానే ముప్పావు కప్పు కానీ అని చెప్పాను కదా బెల్లము, దాన్ని మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోవచ్చు. దాన్ని ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి, కరిగిపోతుంది. వాటర్లో కానీ పాలలో కానీ కరగబెట్టుకోవచ్చు. నేనైతే వాటరే యూజ్ చేశాను అనమాట. అది పిండి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మనము ముందుగానే కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని మెల్లిగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. నాకు ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను వాటరు, కానీ కరెక్ట్గా సరిపోయింది. ఈ పిండి అంతా మంచిగా కలిసేటట్టుగా లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి. తర్వాత పిండి అంతా గిన్నె నుంచి విడిపోతూ ఉంటుంది. ఆ టైంలో మనం దించేసుకోవచ్చు. కావాలి అంటే మనము లాస్ట్లో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టైంలో మనము జీడిపప్పు కానీ పిస్తా కానీ డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, అవి దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, గిన్నెకి విడిపోయి చక్కగా వచ్చేసింది పిండి. ఈ టైంలో మనం దించేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మరీ వేడిగా కూడా ఉండనవసరం లేదండి. పిండి కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుంది. కొంచెం మనకి ఎంత సైజు కావాలో ఆ సైజులో తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని లడ్డూగా చేసుకొని తర్వాత మనం చేతితోనే ఇలా చేసుకుంటూ మోదకాలు అయితే తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర మౌల్డ్ అనేది ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు అండి ఈజీగా. మనకి బయట షాప్లో కానీ ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతుంది, కానీ నేనైతే తీసుకోలేదు ముందుగా, అందువల్ల నేను చేతితోనే చేసుకొని తర్వాత చాకు ఉంది కదా, చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. స్పూన్తో అయితే కొంచెం మందంగా ఉంటుంది కదా, అంత మంచిగా రాదనమాట. నేనైతే నైఫ్ యూజ్ చేశాను. ఒక కప్పు పిండికి చూడండి ఎన్ని అయ్యాయో, ప్లేట్ నిండిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం చేశాను. యూట్యూబ్లో చేసిన వాళ్ళైతే అవి ఎల్లో కలర్లో వచ్చాయండి, ఎందుకో తెలీదు. వాళ్ళు ఫుడ్ కలర్ యూజ్ చేసి ఉంటారు, కానీ అందులో చెప్పలేదు నేను చూసిన వీడియోలో. అండ్ వాళ్ళు బెల్లము నానబెట్టినప్పుడు పచ్చిపాలు యూజ్ చేశారనమాట. నేనేమో నీళ్ళు మాత్రమే వాడాను. ఎండు కొబ్బరిలో మనకి బ్రౌన్ కలర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్లే అనుకుంటా నాకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి. తర్వాత ప్రసాదం పెట్టేసి ఇలా మామూలుగా పూజ చేసుకున్నానండి. చెర్రీ అప్పుడే నిద్రలేసి వచ్చాడనమాట. బాగుంది బాగుంది, మంచిగా పెట్టిన పువ్వు. నేను చూడలే కదా. మోదకాలు ప్రిపేర్ చేసేటప్పుడు చెర్రీ పడుకున్నాడు, తను ఇప్పుడే చూశాడనమాట. జేజే పెట్టంగా ఇప్పుడు మనమే పొట్టు గంట గంట అక్కడ పెట్టు. ఒక్క నిమిషం. కూర్చో, ఎడు కూర్చో, తీసుకో.
ఎట్లుంది? యమ్మీ. ఓకే తిను. తమ్ముడు చూస్తాను నీకు వెళ్ళి. దక్ష మా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాక మా గల్లీలో వినాయకుడిని పెట్టారనమాట. అక్కడ పూజ కోసం అనేసి అయితే నేను పెట్టుకుంటున్నాను. పసుపు కుంకుమ అవి అగరబత్తులు పూలు నూనె అవన్నీ పెట్టేసుకున్నాను. మోదకాలు ఉన్నాయి కదా అవి ఇంట్లో కొన్ని పెట్టాను కదా. ఫస్ట్ నేను తీసి పెట్టాను బయట దేవుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు అనేసి ఫస్ట్ సపరేట్గా తీసి పెట్టాను. 2 బనానా కూడా తీసుకొని వెళ్ళాను అనమాట. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయిందండి. ఓకే మేము వెళ్ళేసరికి 7 అని చెప్పాను కదా. కింద ఓనర్ వాళ్ళు ఉంటారండి. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. మేము అంతా తడిగా ఉందండి. వర్షం వచ్చి తగ్గిపోయింది. మా ఇంటి దగ్గర నుంచి అయితే దేవుడి మండపం దగ్గరే అనమాట. చూస్తున్నారు కదా లైట్స్ అదే అనమాట. మేము వెళ్ళేసరికి ఇంకా ఎవరు లేరండి. అప్పటికి మేము పూజ అయిపోయిందేమో అనుకున్నాము. కానీ మేము పూజ చేసుకొని బయటికి అలా జస్ట్ అలా కూర్చోడానికి అనేసి బయటకు కాసేపు కూర్చున్నాము. అప్పుడు పూజారి వచ్చారనమాట. అప్పుడు అందరూ ప్రసాదాలు పట్టుకొని వచ్చారు. మేమే ఫస్ట్ పూజ చేసాము వెళ్ళి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.